గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి సరైన రోడ్ కనెక్టివిటీ లేని సమస్యని పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ గుడిబాట అనే కార్యక్రమాన్ని రూపొందించింది. క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రజల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖ 120 కోట్ల వ్యయంతో 205 కిలోమీటర్ల మేర 100కు పైగా ప్రధాన ఆలయాల్ని అనుసంధానించే రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇది కేవలం ఆలయాలకు వెళ్లే రోడ్డు ప్రాజెక్టు మాత్రమే కాదు, స్కూల్స్, హాస్పిటల్స్, పంట పొలాలకు వెళ్లే మార్గాలకు కూడా ఇందులో ప్రాధాన్యమిస్తుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విబిజి రామ్జీ శాసకీయ నిధుల్ని ఇందుకోసం వినియోగిస్తున్నారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి అనుసంధాన రోడ్లకి ప్రత్యేకంగా 30 కోట్లు కేటాయించారు. ఈ మేరకు దాదాపు 72 కిలోమీటర్ల రోడ్ల పనులు జరుగుతున్నాయి. వాడపల్లి కరకట్ట మార్గానికి శాసకీయ నిధులు, చిత్తూరు జిల్లాలోని అర్ధగిరి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ రోడ్డుకి 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు చేపట్టారు. శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికే 26 రోడ్ల నిర్మాణం పూర్తయింది, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40% రహదారుల నిర్మాణం సగానికి పైగా పూర్తయ్యాయి. అంతర్వేది, అహోబిలం వంటి ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఘాట్ రోడ్లు, అలాగే సత్యవేడు పరిధిలోని సింగిరికోన, సోమేశ్వరం, తలుపులమ్మ కోవ, ఐఎస్ జగన్నాథపురం ఘాట్ రోడ్లు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. నెడదవోలు, రాయచోటి, తెనాలి, పోతలపట్టు నియోజకవర్గాల్లో సైతం ఆలయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. శాఖ అధికారుల ప్రకారం ఈ ఆలయ రోడ్స్ ని త్వరలోనే అధికారికంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఫిర్యాదుల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం క్వాలిటీ చెక్స్ చేపడుతున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఈ గ్రామీణ రోడ్ కనెక్టివిటీ పై, ఈ డెవలప్మెంట్ ఫేజ్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.